తేడా వల్ల మెజార్టీ స్థానాలు గెలిచినప్పటికి కూడా ఇక్కడ ఓట్ల తేడా వల్ల ఐఎన్టీసీ ఇక్కడ గుర్తింపు సంఘంగా నోచుకోలేకపోయింది. ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడికి దాదాపుగా 2900 పైచిలకు ఓట్ల తేడా, దగ్గర దగ్గర 3000 అనుకోండి. సో ఆ పరిస్థితి వల్ల ఐఎన్టీసీ ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి మణుగూరు, ఇల్లందు, రామగుండం ఈ ఏరియాలో చాలా క్లియర్గా కాంగ్రెస్ బలమైన నాయకత్వం ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు తుమ్మల కావచ్చు, పొంగులెడ్డి కావచ్చు, ఇలా ప్రభావం చాలా క్లియర్గా కనిపించింది. అక్కడ ఉన్న కార్మికులు కావచ్చు, అక్కడ కార్మికులు ఉన్నటువంటి యువత కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీఎస్కే ఎక్కువగా ఓట్లు వేసినట్టుగా కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద గతంతో పోలిస్తే ఈసారి కొంత భిన్నమైనటువంటి రిజల్ట్ వచ్చింది. సో ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది మనకు. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ ఏఐటీఎస్కి మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ను ఓడగొట్టే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి తగ్గట్టుగా వచ్చింది. అది ఎక్కడ పనిచేసిందంటే కేవలం శ్రీరాంపూర్లో మాత్రమే పనిచేసింది. మిగతా చోట్ల పెద్దగా ఎఫెక్ట్ ఏం పడలేదు. టీబీజీ కేసు అసలు ఏమాత్రం ప్రభావం చూపలేదు. నామమాత్రం కాదు కదా, కంప్లీట్గా ఈసారి చతికిలబడ్డ పరిస్థితి. సో అది మొత్తం మీద 7వసారి జరిగినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో వామపక్ష అనుబంధ సంస్థ అయినటువంటి ఏఐటీసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ ఫెడరేషన్ గుర్తింపు సంఘంగా మరొకసారి విజయకేతనం ఎగరవేసింది. మరొకసారి వామపక్ష జెండా రెపరెపలాడింది అక్కడ. సో ఇక్కడ ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా మాత్రమే మిగిలిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు అయితే వచ్చాయి, ఊహించిన దానికి భిన్నంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా తామే మళ్ళీ ఐఎన్టీసీ యూనియన్గా అక్కడ గెలుచుకుంటామని వాళ్ళు చెప్పారు. కానీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. బట్ కొంత ఓట్ల మెజార్టీతో సింగరేణి కాలరీస్ని కోల్పోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే సాధారణ ఎన్నికలు తలపించాయి. సింగరేణి ఎన్నికలు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లాగానే అదే మాదిరిగా ఓట్ల కోసం ప్రలోభాలకు గురి చేశారు. మద్యం, విందులు, డబ్బులు పంపకం, ఓటర్ల కోసం ఓటర్ల కొనుగోలు, మహిళా కార్మికులకైతే చీరలు, రకరకాలటువంటి బహుమతులు, గిఫ్ట్లు ఇవ్వడం, ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనిపై ఎన్నికల నిర్వహణ అధికారులు కూడా చూసి చూడనట్లుగా వివరించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తం మీద ఏదేమైనా హోరాహోరీగా జరిగినటువంటి పోరులో వామపక్ష అనుబంధ సంస్థ ఏఐటీసీ మాత్రం గుర్తింపు కార్మిక సంఘంగా విజయకేతనం ఎగరవేస్తుందని చెప్పవచ్చు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో వామపక్ష అనుబంధ సంస్థ ఏఐటీసీ ఘన విజయం సాధించి విజయకేతనం ఎగరవేసింది. ఇక కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక మిగతా సంఘాలు మాత్రం ఏమాత్రం సత్తా చాటలేకపోయాయి, ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక్కడ ముఖ్యంగా ఐఎన్టీసీ 6 స్థానాలు 6 డివిజన్లో గెలుచుకున్నప్పటికీ ఏఐటీసీ 5 డివిజన్లు మాత్రమే గెలుపొంది. అయితే మెజారిటీ ఓట్లు ఏఐటీసీకి రావడంతో గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల నిర్వహణ సంఘం దానికి సంబంధించినటువంటి దాని ప్రకారం గుర్తింపు సంఘంగా ఎన్నుకోవడం జరిగింది. మొత్తం మీద ఏఐటీసీ మరొకసారి విజయకేతనం ఎగరవేసింది. దాదాపు 7వసారి ఎన్నికలు జరిగాయి. 7 సార్లు జరిగిన ఎన్నికల్లో ఇది ఏఐటీసీ 4వసారి విజయకేతనం ఎగరవేసిందని చెప్పవచ్చు. గతం కంటే ముందు కూడా 2 సార్లు కూడా బీఆర్ఎస్ అనుబంధ సంస్థ, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ 2 పర్యాయాలు అక్కడ గుర్తింపు సంఘంగా ఆ సంఘం గెలుపొందిన విషయం తెలిసింది. అయితే ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాల్కావడంతో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ పోటీకి దూరంగా ఉండదలిచింది. చివరి నిమిషంలో ఇంకా ఎలక్షన్లు ఒక 2-3 రోజులు ఉన్నాయనే పరిస్థితుల్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని వాళ్ళంతా కూడా ఏఐటీసీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏఐటీసీకి మెజార్టీ ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా ఏఐటీసీకి ఆదిలాబాద్ అలాగే కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి కోల్బెల్ట్ ఏరియాలో ఎక్కువగా శ్రీరాంపూర్ అలాగే మందమరి ఈ ప్రాంతంలోనే ఎక్కువగా మెజార్టీ ఓట్లు సాధించింది. డివిజన్ల వారీగా తక్కువ గెలిచినప్పటికీ ఐఎన్టీసీ కంటే ఒకటి తక్కువ గెలిచినప్పటికీ కూడా ఏఐటీసీ ఇక్కడ గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నుకోబడింది, ఎంపిక చేయబడింది. ఎందుకంటే మెజార్టీ ఓట్లు సాధించడం వల్ల దాదాపు 3000 వరకు మెజార్టీ ఓట్లు ఆ డివిజన్లో సాధించింది. కానీ ఇక్కడ అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా దక్షిణ వైపు తెలంగాణలో ఖమ్మం వైపు ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో అక్కడంతా కూడా ఐఎన్టీసీ విజయకేతనం ఎగరవేసింది. ఇక్కడ ఏఐటీసీకి ఐఎన్టీసీకి మధ్య కేవలం 3 స్థానాల్లో కేవలం 100 ఓట్ల తేడాతోనే విజయం దోబూచులాడింది. నువ్వా నేనా అన్నట్టుగా ఇక్కడ ఐఎన్టీసీ
100 ఓట్ల లోపు మెజార్టీతోనే గెలుపొందడం జరిగింది. ముఖ్యంగా 3 స్థానాలు. ఇక మణుగూరుకు వస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ 2 ఓట్లతో మాత్రమే మణుగూరులో ఐఎన్టీసీ విజయం సాధించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టమవుతుంది చాలా క్లియర్గా. ఐఎన్టీసీ ఈ ప్రాంతంలో ముఖ్యంగా మణుగూరు, ఇల్లందు, రామగుండం 3 ఈ ప్రాంతంలో గెలవడానికి ప్రధాన కారణం అక్కడ నుండి బలమైనటువంటి కాంగ్రెస్ నాయకత్వమే అక్కడ వాళ్ళకు బాగా ప్రోత్సహించారు. అక్కడ వాళ్ళకు మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో అక్కడ అధికార కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ విజయం సాధించవచ్చు. ఒకసారి డివిజన్ల వారీగా ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఎస్, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మాత్రం అనూహ్య ఫలితాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. సింగరేణి ఎన్నికల్లో ఒకసారి కార్మిక సంఘం చూసినట్టయితే ఇక్కడ ఏఐటీసీ చూడొచ్చు మనం. సింగరేణి కార్పొరేట్లో 253 ఓట్లు సాధించింది. అలాగే కొత్తగూడెంలో 896 ఓట్లు సాధించింది. ఎల్లందులో 264 ఓట్లు సాధించింది. మణుగూరులో 776, అలాగే రామగుండం 1లో 1983, రామగుండం 2లో 1353 ఈ ఓటు సాధించింది. ఇక్కడ ఎస్, అలాగే మనం ఐఎన్టీసీ చూడొచ్చు. ఐఎన్టీసీకి ఇక్కడ మెజార్టీ ఓట్లు వచ్చాయి. కార్పొరేట్ కొత్తగూడెం కార్పొరేట్లో 549 వచ్చాయి. అలాగే కొత్తగూడెంలో 1129 ఓట్లు వచ్చాయి. ఎల్లందులో 311 ఓట్లు వచ్చాయి. కొద్ది తేడా మాత్రం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా కొత్తగూడెంలో కూడా కొద్ది తేడా మాత్రం, పెద్దగా తేడా ఏం లేదు. బహుశా 100, 120 అంతే మాత్రం ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ కార్పొరేట్లో కూడా పెద్ద తేడా ఏం లేదు, కొద్ది మాత్రం స్వల్ప మెజార్టీ తేడానే ఉంది. ఇక్కడ మణుగూరులో కూడా అదే పరిస్థితి. మణుగూరులో కేవలం 2 ఓట్లు. ఇక్కడ చూడండి 776 ఓట్లు ఏఐటీసీకి వస్తే ఐఎన్టీయూసీకి 778 ఓట్లు, అంటే కేవలం 2 ఓట్ల మెజార్టీతోనే ఇక్కడ ఐఎన్టీయూసీ గెలవడం జరిగింది. ఇక రామగుండంలో కాస్త తగ్గింది. రామగుండం 1లో ఇక్కడ ఐఎన్టీయూసీకి ఏఐటీసీకి మెజార్టీ ఓట్లు వచ్చాయి 1980 కూడా, ఐఎన్టీసీకి 1566 వచ్చాయి. రామగుండం 2లో ఐఎన్టీయూసీకి 1024 వస్తే ఏఐటీసీకి 1357 వచ్చాయి. రైట్, ఇక తెలంగాణ బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ ఇక్కడ వాళ్ళు అసలు పోటీలో లేరు, నామమాత్ర పోటీలో ఉన్నారు. వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏఐటీసీకి మద్దతు ఇస్తామని. అయినప్పటికీ కూడా కొన్ని ఓట్లు పడ్డాయి. ఇక్కడ 33 కార్పొరేట్లు 33 పడ్డాయి. కొత్తగూడెంలో 36 పడ్డాయి. ఎల్లందులో 1 మాత్రమే పడింది. ఇక్కడ చూడండి చాలా విచిత్రంగా 1 ఓటు మాత్రమే, ఎల్లందులో 1 ఓటు మాత్రమే పడింది. ఇక్కడ మణుగూరులో 728 పడ్డాయి. రామగుండం 1లో 37, అలాగే రామగుండం 2లో 47. ఇక్కడ ఒకసారి చూడండి 1 ఓటు మాత్రమే పడింది ఇల్లందులో. అంటే ఎంత దారుణమైన స్థితికి పడిపోయింది అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, అఫ్కోర్స్ మేము పోటీ చేయట్లేదు, వాళ్ళకు ఓట్లు వేసిన వృధానే పరిస్థితి అక్కడ చాలామంది చాలా క్లియర్గా గ్రహించారు. అక్కడ 1 ఓటు మాత్రమే పడింది. సో అది వాళ్ళ విచక్షణ బట్టి అక్కడ ఓటు వేశారు. సో అది పరిస్థితి. ఇక రైట్, ఇక రామగుండం 3, అలాగే భూపాలపల్లి, బెల్లంపల్లి, మందమరి, శ్రీరాంపూర్ ఈ ఏరియాలకు సంబంధించి చూద్దాం. ఇక్కడ ఏఐటీసీ 1250 ఓట్లు సాధించింది రామగుండం 3లో. ఇక్కడ ఐఎన్టీసీ వచ్చేసి మాత్రం ఐఎన్టీసీ ఇక్కడ స్వల్ప మెజార్టీ, ఏఐటీసీ కంటే స్వల్ప మెజార్టీ 1360. ఇక్కడ ఐఎన్టీసీ విజయకతను ఎగరవేసింది ఇక్కడ రామగుండం 3లో. అండ్ భూపాలపల్లిలో వచ్చేసరికి ఏఐటీసీ 1922, ఐఎన్టీసీ 2748. ఇక్కడ కూడా కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ గెలిచింది. ఇక బెల్లంపల్లి వచ్చేసరికి ఏఐటీసీ 497, అలాగే ఐఎన్టీసీ వచ్చేసి 375. పెద్ద మెజార్టీ ఏం లేదు, తక్కువ స్వల్ప మెజార్టీతోనే. దాంతోపాటు ఇక్కడ మందమరిలో ఏఐటీసీ 2117, ఐఎన్టీసీ 1648. శ్రీరాంపూర్లో వచ్చేసి శ్రీరాంపూర్లోనే భారీ మెజార్టీ వచ్చింది. ఇక్కడ మనం ఇదే ఈ శ్రీరాంపూర్ సంబంధించితే మనం ఇక్కడ ఎన్నికల ఫలితాన్ని అనూహ్యంగా మార్చివేసింది. ఇది మనం చాలా క్లియర్గా గమనించాలి. ఎందుకంటే శ్రీరాంపూర్లో 4850 ఓట్లు వామపక్ష అనుబంధ సంఘమైన ఏఐటీసీకి వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీసీకి 2690 ఓట్లు వచ్చాయి. ఇక్కడ దాదాపుగా 3000 మెజార్టీ, దాదాపు 2900 పైచులకు మెజార్టీ. ఇక్కడ చాలా తేడా ఉంది. గెలిచినవి తక్కువ స్థానాలే, ఐఎన్టీసీ కంటే ఒక స్థానం తక్కువ గెలిచినప్పటికి కూడా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే, ఎవరికి మెజార్టీ ఓట్లు వస్తే వాళ్ళని గుర్తింపు సంఘంగా ఇక్కడ కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఈ శ్రీరాంపూర్ సంబంధించినటువంటి డివిజన్ మాత్రమే చాలా కీలకంగా మారింది. ఈ డివిజనే ఇక్కడ ఐఎన్టీసీని దూరంగా పెట్టింది, ఏఐటీసీకి అధికారం కట్టబెట్టింది సింగరేణిలో. సో ఇది. అలాగే ఇక్కడ టీబీజీకే చూస్తే ఇక మాత్రమే రామగుండం 3లో 59, భూపాలపల్లిలో 57, భూపాలపల్లిలో బెల్లంపల్లిలో 3, ఇక్కడ మందమరిలో 81, అలాగే శ్రీరాంపూర్లో 216 వచ్చాయి. సో ఓవరాల్గా ఒక్కసారి చూస్తే ఏఐటీసీకి 16,177 ఓట్లు వచ్చాయి మొత్తం మీద. అలాగే ఐఎన్టీసీకి 14,178 వచ్చాయి.
టీబీజీకేఎస్కి 1290 వచ్చాయి. సో ఈ మెజార్టీ ఇక్కడ తేడా వల్ల, ఓట్ల తేడా వల్ల, మెజార్టీ స్థానాలు గెలిచినప్పటికి కూడా ఇక్కడ ఓట్ల తేడా వల్ల ఐఎన్టీసీ ఇక్కడ గుర్తింపు సంఘంగా నోచుకోలేకపోయింది. ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడికి దాదాపుగా 2900 పైచిలకు ఓట్ల తేడా, దగ్గర దగ్గర 3000 అనుకోండి. సో ఆ పరిస్థితి వల్ల ఐఎన్టీసీ ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి మణుగూరు, ఇల్లందు, రామగుండం ఈ ఏరియాలో చాలా క్లియర్గా కాంగ్రెస్ బలమైన నాయకత్వం ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు తుమ్మల కావచ్చు, పొంగులెడ్డి కావచ్చు, ఇలా ప్రభావం చాలా క్లియర్గా కనిపించింది. అక్కడ ఉన్న కార్మికులు కావచ్చు, అక్కడ కార్మికులు ఉన్నటువంటి యువత కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీఎస్కే ఎక్కువగా ఓట్లు వేసినట్టుగా కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద గతంతో పోలిస్తే ఈసారి కొంత భిన్నమైనటువంటి రిజల్ట్ వచ్చింది. సో ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది మనకు, బీఆర్ఎస్ అనుబంధ సంస్థ ఏఐటీసీకి మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ను ఓడగొట్టే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి తగ్గట్టుగా వచ్చింది. అది ఎక్కడ పనిచేసిందంటే కేవలం శ్రీరాంపూర్లో మాత్రమే పనిచేసింది. మిగతా చోట్ల పెద్దగా ఎఫెక్ట్ ఏం పడలేదు. టీబీజీ కేసు అసలు ఏమాత్రం ప్రభావం చూపలేదు. నామమాత్రం కాదు కదా, కంప్లీట్గా ఈసారి చతికిలబడ్డ పరిస్థితి. సో అది మొత్తం మీద 7వసారి జరిగినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో వామపక్ష అనుబంధ సంస్థ అయినటువంటి ఏఐటీసీ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ ఫెడరేషన్ గుర్తింపు సంఘంగా మరొకసారి విజయకేతనం ఎగరవేసింది. మరొకసారి వామపక్ష జెండా రెపరెపలాడింది అక్కడ. సో ఇక్కడ ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా మాత్రమే మిగిలిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు అయితే వచ్చాయి, ఊహించిన దానికి భిన్నంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా తామే మళ్ళీ ఐఎన్టీసీ యూనియన్గా అక్కడ గెలుచుకుంటామని వాళ్ళు చెప్పారు. కానీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. బట్ కొంత ఓట్ల మెజార్టీతో సింగరేణి కాలరీస్ని కోల్పోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే సాధారణ ఎన్నికలు తలపించాయి. సింగరేణి ఎన్నికలు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లాగానే అదే మాదిరిగా ఓట్ల కోసం ప్రలోభాలకు గురి చేశారు. మద్యం, విందులు, డబ్బులు పంపకం, ఓటర్ల కోసం ఓటర్ల కొనుగోలు, మహిళా కార్మికులకైతే చీరలు, రకరకాలటువంటి బహుమతులు, గిఫ్ట్లు ఇవ్వడం, ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనిపై ఎన్నికల నిర్వహణ అధికారులు కూడా చూసి చూడనట్లుగా వివరించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తం మీద ఏదేమైనా హోరాహోరీగా జరిగినటువంటి పోరులో వామపక్ష అనుబంధ సంస్థ ఏఐటీసీ మాత్రం గుర్తింపు కార్మిక సంఘంగా విజయకేతనం ఎగరవేస్తుందని చెప్పవచ్చు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో వామపక్ష అనుబంధ సంస్థ ఏఐటీసీ ఘన విజయం సాధించి విజయకేతనం ఎగరవేసింది. ఇక కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక మిగతా సంఘాలు మాత్రం ఏమాత్రం సత్తా చాటలేకపోయాయి, ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక్కడ ముఖ్యంగా ఐఎన్టీసీ 6 స్థానాలు 6 డివిజన్లో గెలుచుకున్నప్పటికీ ఏఐటీసీ 5 డివిజన్లు మాత్రమే గెలుపొంది. అయితే మెజారిటీ ఓట్లు ఏఐటీసీకి రావడంతో గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల నిర్వహణ